వచ్చేసిందండి, నా పార్సలు వచ్చేసింది. డక్క చికి డక్క చికి డక్క చికి డకా, డక్క చికి డక్క చికి డక్క చికి డకా. ఈ రోజు నుంచి నన్నందరూ టైగర్ జాన్ అని పిలుస్తారు. టైగర్ జాన్ పదండి. ఇది నేను పెట్టుకుని మన పురిపురి నగరాన్ని భయపెట్టి మొత్తం పరుగులు పెట్టిస్తాను. ఆ తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు. ఆ తర్వాత మన మీద ఎవరికి అనుమానం రాదు. జాన్ అవుతాడు డా. అరే, టై కట్టుకోవాలని కోరిక ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ప్లేట్ మీద కథాకళి చేస్తున్నట్టు అలా ఊగిపోతున్నావేంటి? టైగర్ చూసావంటే నువ్వు కూడా కథాకళి చేస్తావు. అరే, అసలు మీ ఇద్దరికి ఏమైంది? నా వెనకాలేదో భూతాన్ని చూసినట్టు అలా వణిగిపోతున్నారు. మోటు పతులు ఎంత భయపడిపోయారో. ఈ రోజు నేను వీళ్లతో ఒక ఆట ఆడుకుంటాను. వీళ్ళెన్నోసార్లు నన్ను ఎంతగానో భయపెట్టారు. ఇంత పెద్ద పులిని మొదటిసారి చూస్తున్నాను. పనిలో పని షాపు లూటీ చేసుకువెళ్తాం. మీరెక్కడికైనా బయటికి వెళ్తున్నారా? మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తారు? ఇప్పుడు మనిద్దరం వెళ్తున్నాం. ఎందుకంటే ఈ అడవిలో నాకు రెట్టింపు సైజులో పులి కనిపించింది. ఎలాగైతే దాని నుంచి తప్పించుకుని బయటపడ్డాను. ఒకవేళ అది గనక నన్ను చూసిందంటే ఇక నా పని అయిపోయినట్టే. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకు రెట్టింపు సైజులో టైగరా? ఛాన్సే లేదు. అదేమైనా డ్రామాలో నటించే నకిలీ టైగర్ అయి ఉండొచ్చు. వెళ్ళండి, వెళ్ళి సరిగ్గా చెక్ చేసుకురండి. ఏంటి, అక్కడికి వెళ్ళమంటున్నావా? సరే, నేను అక్కడికి వెళ్ళి చూసొస్తానులే. ఒకవేళ అది నిజమైన పులి అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హలో, ఏమిటి టైగరా? పెద్ద టైగరా? ఏమిటి మీ ఊళ్ళో కూడా టైగరా? పెద్ద టైగరా? మీరేం భయపడకండి. హలో, ఏమిటి మీ ఊళ్ళో కూడా టైగరా? వై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఏ కానిస్టేబుల్స్, మీరంతా ఎందుకలా భయపడుతున్నారు? నేనున్నాను కదా. మీరున్నారు సరే, కానీ ఎంతసేపు ఉంటారో తెలియడం లేదు. ఎందుకలా భయపడుతున్నారు? ఇప్పుడు ఆ టైగర్ నా ముందే ఉన్నట్టుగా ఎందుకు చెప్పలేదు? టైగర్ నన్నేమీ చెయ్యకు. నీకేం కావాలి చెప్పు. ఇడ్లీ దోశ ఏం కావాలి చెప్పు, ఇస్తాను. ప్లీజ్ నన్ను ఏమి చెయ్యకు. ఇప్పుడు పులిపురి నగరం మొత్తం నా స్వంతం. ఊరంతటినీ నేనే ఏలతాను. ఈ టైగర్ ఎక్కడ
ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, కొట్లు అన్ని చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఎవరో ఈ టైగర్ అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేస్తున్నారు. ఈ టైగర్ ని చూపించి అందరినీ బెదరగొడుతున్నారు. ఆ తర్వాత దొంగతనాలు చేస్తున్నారు. బహుశా ఆ టైగర్ ఈ దొంగతనాలన్నీ చేస్తోందేమో. ఓయ్ పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఆ టైగర్ గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మిత్రమా. లేకపోతే అసలు టైగర్ దొంగతనం ఎలా చేయగలదు? ఆ టైగరు చాలా పెద్దదిగా ఉంది. నిజమైన టైగర్ అయితే అంత పెద్దదిగా ఉండదు. ఒకవేళ ఆ టైగర్ నకిలీది కావచ్చేమో. రండి, నాకు టైగర్ పట్టుకోవడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. మనం వెళ్ళి దాన్ని పట్టుకుందాం. దాని తర్వాత దాన్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి మీ స్టేషన్ లో మీ ముందే పడేస్తాం. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. జనం నన్ను చూసి పారిపోతున్నారు. భలే ఉంది. అదిగో అది అక్కడ ఉంది. పదండి, వెళ్ళి అది ఆడుతున్న నాటకానికి తెరదించేద్దాం. ఏయ్ టైగర్! ఇక చాలు, ఇప్పటికే జనాన్ని చాలా భయపెట్టావు. మర్యాదగా చింగం గారి దగ్గరికి వెళ్దాం. పదా. మీరు తల గట్టిగా పట్టుకోండి, నేను ఇక్కడ తోక గట్టిగా పట్టుకుంటున్నాను. పట్టుబడిందా? నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మర్యాదగా నీ ముసుగు తొలగించు. నువ్వెవరో మేం చూడాలి. ఏమిటి ఈ మాస్క్ రావడం లేదు? అరే, ఈ నకిలీ మొహాన్ని ఎలా తీయాలో త్వరగా నువ్వే చెప్పు. అరే, బ్యాంకులన్నింటినీ లూటీ చేస్తావా? షాపులన్నీ దోచేస్తావా? నువ్వు ఏమనుకుంటున్నావు? తప్పించుకోగలనా? వీళ్ళు నన్ను నిజమైన పులి అనుకోవడం లేదు. ఇప్పుడు నా నిజ స్వరూపం ఏంటో వీళ్ళకి చూపిస్తాను. పరిగెత్తు! ఉండని పని చెప్తాను. మమ్మీ, డాడీ కాపాడండి. ఇప్పుడు నేను ఆ నకిలీ టైగర్ ఎక్కడుందో వెతుకుతాను. ఇది నిజమైన టైగర్ లాగే ఉంది. ఆ రెండోది కూడా నిజమైన టైగర్ అయితే మనం ఏం చేద్దాం? ఒకవేళ మనం 2 టైగర్లని పక్క పక్కనే నుంచోబెట్టగలిగితే అప్పుడు తెలిసిపోతుంది ఏది నిజమైన టైగరో ఏది నకిలీ టైగరో అని. అదిగో అక్కడ చూడండి, ఆ టైగర్ రెండోది. కానీ 2 టైగర్లు 2 దిక్కుల్లో ఉన్నాయి మిత్రమా. ఈ టైగర్ ని అటువైపుకి తీసుకువెళదాం. కిందకి వెళ్ళు. అదిగో అక్కడ ఉంది. అటు చూడండి, ఇంకో టైగరా? బాస్ బాస్, మనం తిరిగి పారిపోదామా? ఎందుకంటే అది అసలైన పులి. ఇది ఖచ్చితంగా మోటుపతుల పాచిక. ఇలా పులిలా వచ్చి నన్ను భయపెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడే నేను వీళ్ళకు ఒక పాఠం నేర్పిస్తాను. ఫార్వర్డ్ మార్చ్. నాకు తెలుసు నువ్వు నకిలీవని. రా, ఇప్పుడు చెప్తాను నీ పని. బాస్, అది నిజమైన టైగరే బాస్. అది నిజమైన టైగరే. అది నిజమైన టైగరే. నిజమైన టైగరే బాబా. పరిగెత్తు, పారిపోదాం. వద్దు. పరిగెత్తండి. మమ్మీ, కాపాడు. చింగం
చింగం గారు అరెస్ట్ మీ, ఎందుకంటే నేను దొంగతనం చేశాను. అరెస్ట్ మీ సార్. లేదు లేదు, నువ్వు దొంగతనం చేసినట్టు ఏ ఆధారమూ లేదు. చింగం గారు ఏ ఆధారం లేకుండా నేను అరెస్టు చేయలేరు. త్వరగా అరెస్ట్ చేయండి, త్వరగా. నేనే మీకు ఆధారాలు ఇస్తాను. నన్ను మీరు అరెస్ట్ చేయకపోతే నేను మిగలను, ఆధారాలు కూడా మిగలవు. ముందు ఈ విషయం చెప్పు, దొంగిలించిందంతా ఎక్కడుంది? కాళీ పర్వతం వెనకాల గుహలో ఉన్నాయి. ఇలా మొదటిసారిగా అరెస్ట్ అవడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో నేను చెప్పలేను. థ్యాంక్ యూ ఫర్ అరెస్టింగ్ మీ. యు ఆర్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఐ ఆమ్ సల్యూటింగ్ యూ సార్.